ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బుడమేరు కెనాల్ వద్ద మంత్రి నిర్మల రామానాయుడు పర్యటించారు. కెనాల్కు పడిన గుండ్లను పరిశీలించారు. 2 గుండ్లను పూడ్చివేస్తామని అన్నారు. 3వ గండిని కూడా పూడ్చివేస్తామని చెప్పారు. నీటిపారుదల సిబ్బంది నిరంతరం కష్టపడటం వల్ల విజయవంతంగా గండ్లను పూడ్చగలిగామని అన్నారు. ఇక 3వ గండిని పూడ్చితే విజయవాడ ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని అన్నారు మంత్రి నిర్మల రామానాయుడు. పూడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను విజయవాడ పట్టణంలో తిష్టవేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంచేత మనం అక్కడ ఎంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేసినా కూడా ఈ వరద నీరును అడ్డుకోగలిగితేనే ఈ గంటలు పూడ్చగలిగితేనే ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా 74 సంవత్సరాల వయసు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేసినా కూడా ఈ వరద నీరును అడ్డుకోగలిగితేనే ఈ గంటలు పూడ్చగలిగితేనే ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా 74 సంవత్సరాల వయసులో మరి రోజుకి 2 గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గంటలు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో